Hello everyone, welcome to Java Coding Academy. In today's class, we will learn the Java Virtual Machine. So let's get started. First of all, what is JVM? జావా బైట్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసే ఒక వర్చువల్ మెషిన్ ని మనం జావా వర్చువల్ మెషిన్ అంటాము. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక డాట్ జావా ఫైల్ ని క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెలో డాట్ జావా అనే ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తాము. దాంట్లో కోడ్ రాసాం, జావా కోడ్ ని రాసి హెలో జావా అని ప్రింట్ చేయమని చెప్తున్నాము. ఈ సోర్స్ కోడ్ అనేది కంప్యూటర్ డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయదు. అది కొన్ని స్టెప్స్ ను ఫాలో అయ్యి లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అయ్యి మనకు అవుట్పుట్ చూపిస్తుంది. ఆ ఏ స్టెప్స్ మనం ఇప్పుడు చూస్తాం. ఇది స్టెప్ 1 అంటే సోర్స్ కోడ్ ని రాయడం. స్టెప్ 2 ఏంటి? ఆ జావా ప్రోగ్రామ్ ని కంపైల్ చేయడం. ఇప్పుడు ఒక జేడీకే అంటే జావా డెవలప్‌మెంట్ కిట్ అనేది కొన్ని డెవలప్‌మెంట్ టూల్స్‌ని మనకి ఇస్తుంది. డెవలప్‌మెంట్ టూల్స్‌లో జావా కంపైలర్ అనే ఒక టూల్ ఉంది. ఈ హెలో డాట్ జావా అనే ఒక ఫైల్‌ని జావా కంపైలర్ ఏం చేస్తుందంటే బైట్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఆ బైట్ కోడ్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? హెలో డాట్ క్లాస్ ఫైల్ లోపల బైట్ కోడ్ అనేది ఉంటుంది. హెలో డాట్ క్లాస్ ఫైల్ లోపల బైట్ కోడ్ అనేది ఉంటుంది. జేవీఎం అనేది బైట్ కోడ్ ని క్రియేట్ చేయదు. జేవీఎం జస్ట్ బైట్ కోడ్ తో వర్క్ చేసుకుంటుంది అంతే. నెక్స్ట్ ఏంటి? థర్డ్ స్టెప్, జేవీఎం లోడ్స్ ద డాట్ క్లాస్ ఫైల్. అంటే ఏంటంటే ఇప్పుడు డాట్ క్లాస్ ఫైల్ లోపల బైట్ కోడ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. ఆ బైట్ కోడ్ అనేది జేవీఎం తీసుకొని వెళ్ళేసి మెమరీలోకి లోడ్ చేసుకుంటుంది. మనం అక్కడి నుంచే యాక్సెస్ చేసుకుంటాం అండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇప్పుడు ఒక బుక్ ఉంది. ఆ బుక్‌లో కంటెంట్ ఉంది. మనం ఓపెన్ చేసి ఒక కంటెంట్ వస్తుంది. ఇప్పుడు ఒక పర్సన్ చదువుతున్నారు. అంటే ఏంటి ఇప్పుడు బుక్ అనేది డాట్ క్లాస్ ఫైల్ అన్నమాట. దాని లోపల ఉండే కంటెంట్ బైట్ కోడ్. ఆ చదివే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జేవీఎం అంటాము. ఆ జేవీఎం లోడ్ చేస్తుంది కదా! ఆ మెమరీలోకి. ఎందుకు అంటే ఆ కంటెంట్ అనేది అక్కడ టెంపరరీగా స్టోర్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? జేవీఎం బైట్ కోడ్‌ని వెరిఫై చేస్తుంది. అంటే ఆ బైట్ కోడ్ అనేది వాలిడా? సేఫ్ టు ఎగ్జిక్యూటా? కాదా? అని చెప్పి చూస్తుంది. ఫిఫ్త్ స్టెప్ ఏంటి? జేవీఎం బైట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బై యూజింగ్ 2 ఇంపార్టెంట్ మెకానిజం. ఇప్పుడు ఇంటర్ప్రిటర్ అనే ఒక మెకానిజం అండ్ జేఐటీ కంపైలర్ అనే మెకానిజం. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఆ బైట్ కోడ్‌లో ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్‌ని చదువుతుంది అండ్ వాటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇదే ఫస్ట్ టైమ్ నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ చేస్తావు. అండ్ ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ అవుతుంది. ఏఐటీ కంపైలర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నువ్వు ఒక కోడ్‌ని తరచుగా ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటావు కదా! అది గుర్తుపెట్టుకుంటుందన్నమాట. ఓకే. ఈ బైట్ కోడ్‌ని కోడ్‌ని గుర్తుపెట్టుకుంటుంది. అప్పుడు ఏం ఏఐటీ కంపైలర్ డైరెక్ట్‌గా బైట్ కోడ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు జేఐటీ కంపైలర్ వల్ల ఏమంటే జావా ప్రోగ్రామ్స్ అనేది ఫాస్ట్‌గా రన్ అవుతాయి. అండ్ కొంచెం ఎఫిషియన్సీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? సిపియు మెషిన్ ఇన్‌స్ట్రక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే లాస్ట్ స్టెప్‌లో మనం చూసాము. జేఐటీ కంపైలర్ అనేది బైట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇంటర్ప్రిటర్ కూడా బైట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో, అదయ్యాక మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది కదా! ఆ మెషిన్ కోడ్ ఒక ఇన్‌స్ట్రక్షన్స్‌ని సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేసి ఫైనల్ అవుట్‌పుట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. జేవీఎం ఒక మెకానిజం సింపుల్‌గా చెప్పాలి అంటే మనము ఒక ప్రోగ్రామ్ రాస్తాము. అండ్ ఆ ఫైల్ నేమ్ వచ్చేసి హెలో డాట్ జావా అనుకుందాం. జావా కంపైలర్ ఏం చేస్తుంది? ఆహ్, సోర్స్ కోడ్‌ని బైట్ కోడ్‌గా కన్వర్ట్ చేసుకుంటుంది. బైట్ కోడ్ అంటే ఇంటర్మీడియేట్ లాంగ్వేజ్ అన్నమాట. అంటే స్పెషల్ కోడ్. ఆ స్పెషల్ కోడ్ అనేది ఎక్కడ సేవ్ అయ్యి ఉంటుంది? డాట్ క్లాస్ ఫైల్‌లో సేవ్ అయ్యి ఉంటుంది. డాట్ క్లాస్ ఫైల్‌లో ఉన్న బైట్ కోడ్‌ని తీసుకెళ్ళి జేవీఎం మెమరీలో లోడ్ చేస్తుంది. మెమరీలో లోడ్ చేసుకొని అక్కడి నుంచి యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ అక్కడి నుంచి ఎగ్జిక్యూట్ చేసుకుంటుంది. నెక్స్ట్ జేబీఎం ఏం చేస్తుందంటే ఆ బైట్ కోడ్‌ని వెరిఫై చేస్తుంది. వాలిడా కాదా అని చెప్పి. అంతా ఓకే అయ్యాక 2 మెకానిజమ్స్‌ని పెర్ఫార్మ్ చేసి బైట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అండ్ జేఐటీ కంపైలర్. ఇంటర్ప్రిటర్ అంటే బైట్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. జేఐటీ కంపైలర్ అంటే ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసిన బైట్ కోడ్‌ని మెషిన్ కోడ్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది ఆ మెషిన్ కోడ్‌ని. మెషిన్ కోడ్‌ని సిపియు ఎగ్జిక్యూట్ చేసేసాక ప్రోగ్రామ్ రన్ అవుతుంది కదా! రన్ అయ్యి అవుట్‌పుట్ అనేది ఇస్తుంది. That's all for today's class. Thank you for watching. If you found this video helpful, please like, share and subscribe to Java Coding Academy. See you in the next class.